శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతి నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం చెప్పుకుందాం. నేటి వరకు మనం 5 స్కందాలు పూజ చేసి 6వ స్కందాన్ని 22 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 23వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస మహర్షిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. కర్మలన్నీ కూడా విడిపోవడానికి వేరే ఉపాయం ఏదీ లేదు. చెప్పిన మాట వినకుండా ఎదురు తిరిగి మనస్సు ఎన్ని మార్గాల్లో పోయినా సర్వదా నారాయణ నామాన్ని ఉచ్చరించడమే కర్మలన్నీ విడిపోవడానికి సరైన ఉపాయం. హారతి అద్దుకోమ్మా, హారతి అద్దుకో. కూర్చో, ఇప్పుడు పెద్ద హారతి అవుతుంది, కూర్చో. సరే, ఉండదు అనుకుంటా, ఇప్పుడు ఉండదు, సాయంత్రం ఉండదు. ఓ పరీక్షన్ మహారాజా, సుఖయోగి చెప్తున్నాడు, ఈ ఇతిహాసాన్ని, ఏ ఇతిహాసం చెప్పుకున్నామో ఇవాళ వరకు, అజామీళోపాఖ్యానాన్ని ఎవరైనా సరే ఏకాగ్ర చిత్తంతో ఆలకించినా చదివినా అతడు ముక్తికాంతకు నిలవై యమదూతలకు కనబడని రూపంతో విష్ణులోకంలో మహావైభవంతో నివసించి ఉంటాడు. అజామీలుడు అవసాన కాలంలో కుమారుణ్ణి పేరు పెట్టి పిలిచాడు. కానీ శ్రీహరిని పిలవల. అయినా పుత్రుని పేరుతో విష్ణునామాన్ని మరణకాలంలో ఉచ్చరించడం వల్ల హరి సాన్నిధ్యాన్ని చేరగలిగాడు. ఇక భక్తిపూర్వకంగా శ్రద్ధతో భగవంతుని నామాన్ని పలికితే మోక్షాన్ని పొందుతానని వేరే చెప్పాలా? అబుద్ధిపూర్వకంగానే నారాయణ నామాన్ని మరణకాలంలో ఉచ్చరిస్తే వాడు మోక్షాన్ని పొందాడంటే, ఇక భక్తిపూర్వకంగా శ్రద్ధతో నారాయణ్ణి కొలిస్తే మోక్షం ఎందుకు రాదు? రేపు మనం 24వ భాగాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి.